మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా మంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఏమన్నారు? చూసారు, రాజు గారు చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. మొత్తం కూడా ఈ 7 గ్రామాల సమస్య కాదు, వేల మంది సమస్య. ఎన్నో సంవత్సరాలు బట్టి మీరు వ్యవసాయం చేసుకుంటారు, ఎంత కూడా నాశనం అయిపోతుంది. మా ఉద్దేశం ఏంటంటే మొదటిదానికి ఊళ్ళేడు కడదానికి కళ్యాణం అన్నట్టు ఉంది. ఇక్కడ 2007 సంవత్సరంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అనేసి అప్పుడు ఓపెన్ చేశారు. ఇంచుమించు దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఆ బోర్డు ఏదో ఒక బిల్డింగ్ కట్టారేమో, ఆ బోర్డు చుట్టూ కూడా చూస్తే పిచ్చి మొక్కలు అన్నీ మొలిసేసి ఉన్నాయి. పచ్చని ఇలాగే ఇక్కడలాగే పంట పొలాలన్నీ తీసుకొని రైతుల తోరికి అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఉపయోగించుకొని దాన్ని కమర్షియల్ ల్యాండ్గా చేసుకొని మార్కెట్ వాల్యూ పెంచుకొని భూముల వ్యాపారం చేసుకున్నారే తప్ప కానీ ఎటువంటి కంపెనీలు కూడా నిర్మించడం కోసం కాదు. రాజుగారు ముందు చెప్పినట్టుగా గర్విడి కానీ లేకపోతే ముందున్న స్టీల్ ప్లాంట్ కానీ అటు మీదున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా నడపలేక మీరు కష్టపడలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు. అందుకే కంపెనీలు లాస్లో ఉన్నాయి, మీ కంపెనీ నడపలేకపోతున్నాను ఒక పక్క చెప్తూనే ప్రభుత్వం ఈరోజు ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొచ్చి స్మెల్టర్స్ అనే కంపెనీకి మా యొక్క వ్యవసాయం ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకునేది లేదు. దీనికోసం మేము ఎంతవరకైనా ప్రాణాలకు తెగించి కూడా మేము పోరాడుతాం సార్. అది రండి, పెద్ద ఉన్నారు, రండి. అసలు ఏంటి మీ సమస్య? సమస్య ఏంటి లేదండి, మా తాతండ్రుల కంటే సంపాదించిన భూముల మీదే మేము బతుకుతాను. ఇప్పుడు మమ్మల్ని ఏ నెలతారో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో అంతేగాని మా అయితే భూమి వదిలి ప్రాణాలను ఇస్తామని భూములు అయితే ఇవ్వమండి. అంతే సార్. చూడండి, ఆయన ఏమంటున్నారు చూసారుగా, ప్రాణాలను వదులుతాం కానీ భూమి వదలమంటారంటే తరతరాలుగా దీని మీద ఆధారపడి చూస్తున్నారు. మరి మీరు కూడా స్థానికులు, మీరేమంటారు? నమస్కారం. నమస్కారం, మీ బృందానికి మీకు నమస్కారం. ఈరోజు ఇక్కడ స్వతంత్రం వచ్చిన కానండి ఈ భూమి ఇక్కడ ఈ అందరూ బతుకుతున్నారు. మట్టి పిసికి గుడ్డు ఆవు పెయ్య pesకొని ఈ కొండలంట పంటలు పండించుకొని ఈ పాడి పశువుని పెంచుకొని పాలు గట్ట తీసుకొని ఈ అంతా కూడా 7 గ్రామాలు కూడా ఈ కొండ ప్రాంతాన్ని ఆనుకొని ఎప్పుడు నిండో పూర్వం నుండి కూడా స్వతంత్రం పుట్టిన కానండి ఈ భూములు పండించుకొని బతుకుతున్న మేము ఇక్కడ మా తాత ముత్తాతల కంటే మా పురాతనమైన తాతలే ఈరోజు ఈ భూమిని ఈ భూమి కోసం ఎవరో ఒక మధ్యవర్తులు వచ్చి మీడియేటర్లు వచ్చి కంపెనీ వెళ్తున్న టైఅప్ అయ్యి కొత్త రాష్ట్రం వచ్చిందని కొత్త రాష్ట్రానికి మనం ఇక్కడ ఆడెవడ పశ్చిమ బెంగాల్ నుండి వచ్చి కొత్త రాష్ట్రంలోని మనం ఇంటింటి పెడితే కొత్త రాష్ట్రం తీసుకుంటారని ఆడెవడ ఇంటింటి పెడితే ఇక్కడ ఉన్న కొంతమంది బోకర్లు అందరూ కూడా పార్టీ అక్కడ ఇక్కడ ఎంఆర్ఎఫ్స్కి మధ్యవర్తులు చేసి ఈ భూమిని మొత్తం ఎంజాయ్మెంట్ చేసి ఎవరికి తెలియకుండా చీకటి ఒప్పందంలో 221 జీవో చీకటి ఒప్పందంలో జరిపించి ఈ కార్యక్రమాన్ని నడిపించి ఎవరికి రైతుకి కానీ ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్కి కానీ ఎంపీటీసీలకు కానీ ఈ గ్రామ పెద్దలకు కానీ ఎవరికి కూడా గ్రామ సభ ఇవ్వకుండా ఓ పెద్దలు వచ్చి చర్చించకుండా ఒక ఎమ్మెల్యే ఇక్కడ చర్చించకుండా ఒక ఎంఆర్ఎఫ్స్ ఒప్పందం కల్పించి సర్వే పెట్టేసి డ్రోన్ సర్వేలు చేసి ఏదైతే రికార్డు ఉందో ఆన్ రికార్డు ఇచ్చారు. బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు డ్యూటీ మిల్లు ఉంది, అలాగే అన్నో డ్యూటీ మిల్లు ఉంది. ఇప్పుడు ఇంచుమించి బొబ్బుల్లో డ్యూటీ మిల్లులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. రాజుగారు చెప్పినట్టు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు మూతపడమ కంపెనీలకి ఉపాధి ఇచ్చి అది తెరిపించి మాట్లాడి రకంగా అక్కడ చాలా మంది ఇక్కడ నిర్మల్ 5 జనాలు బతికారు. 5,000 కాదు 500 మంది కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి, అలాంటి కంపెనీలు మానేసి ఇవాళ రైతు పండిన పంట భూములు పాడు చేసి రైతులు పాడు చేసి గ్రామాలు తీసి వీళ్ళు అయోగత పాలు చేసి ఈ రోజు వీళ్ళు తీసి పారేస్తున్నారు. ఈ రోజు ఈ ఊరు గీసి వెళ్ళారంటే 20-30 సంవత్సరాలు అయితే కానీ మళ్ళా పునర్జన్మ ఎత్తలేని పరిస్థితులు ఉన్నాయి. అది దయించి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక మినిస్టర్ గారికి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎంకి దయచేసి మా గ్రామం తరపుని, మా 7 గ్రామాల తరపుని, మా మండలం తరపుని మేము అందరం మీరు కోరుకునేది ఏంటంటే మా ప్రజల తరపుని దయచేసి ఇది మానేసి ఎక్కడో పనికి భూములు ఉన్నాయి, పొల్యూషన్ లేని స్థలాలు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళి కంపెనీ ఇచ్చి ఇక్కడ ప్రజలకి కొంచెం ఏదైనా ఉపాధి కల్పించి చేస్తే బాగుంటుందని మేము మీ టీవీ తరపున మేము తెలియపడుతున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎకరం అరెకరం ఉన్నోళ్ళు ఇక్కడ 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు పెద్ద రైతులు లేరు. తక్కువ అందరూ కూడా కొంచెం ఏదో అది ఆ భూమి చేసుకొని ఆవులు గొర్రెలు పెంచుకొని ఆ ఉపాధి కల్పించి దాని మీద బతికి జీవించిన వాళ్ళు తప్పని విజయనగరం పరికెళ్ళి ఏదో జీవించిన వాళ్ళు తప్ప ఇక్కడ 200-300 ఎకరాలు ఉంటే పెద్ద భూస్వాములు ఈ గ్రామాల్లో 7 గ్రామాల్లో లేరు. దయచేసి గవర్నమెంట్ కోరుకున్నది ఏంటంటే ఇక్కడ దయచేసి ఆపి ఎక్కడో మేము కంపెనీలు తెమ్మంటాను. కాకపోతే గ్రామాలు భూములు తక్కువ, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ 7 గ్రామాలు అయిపోతారు, ఇబ్బంది పడతారు. దయచేసి
పెద్ద భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏలి ఎకరాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ భూములు సేకరించి చేసుకుంటే బాగుంటది. ఒక్కొక్కరు కూడా ఎకరం కంటే ఎక్కువ లేదు ఎవరికి. దాని మీద దయచేసి బతుకుతారు కాబట్టి, ప్రజలు బతుకుతారు కాబట్టి దయచేసి వాళ్ళకి మేము చేతి కోరుకుంటారు గవర్నమెంట్కి. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ వేరే మార్పించి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మీకు కోరుకుంటున్నాం. మేము పార్టీ కంపెనీలకి వ్యతిరేకం కాదు. కంపెనీలు వస్తే మాకు కూడా మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడుతుంది, యూత్కి కూడా చదువుకుని కుర్రోళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తారు, మేము ఆశపడతాం. కాకపోతే ఊరు ఎక్కువ, భూములు తక్కువ. ఇక్కడ ఉన్నది 7 ఊళ్ళు, ఇక్కడ ఉన్నది 1200 ఎకరాలు తీసిస్తే ఇక్కడ ఉన్న 3-4 గ్రామాల భూములు. రెండోది ఏంటంటే అన్ని గ్రామాలు దగ్గర అది కూడా 2 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న గ్రామాలు ఇవన్నీ చుట్టుపేట గ్రామాలు. ఈ గ్రామాలు కానీ పొలివేషన్ వచ్చి బూడిదొచ్చి ఇదంతా కూడా పొలివేషన్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడి లెంతలు పట్టేసి హార్ట్ అటాక్, క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడతారు. దయచేసి గవర్నమెంట్ మీకు కోరుకున్నది ఒకటే విషయం, కొంచెం దయచేసి వేరే చోట మళ్లించాలని మరి కోరుకుంటాను. దయచేసి మీ ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేందుకే ప్రైమ్ లైన్ ఇక్కడికి వచ్చింది. సార్ చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, మీరేమంటారు? మరి చెప్పండి సార్. నేను మంజూరుపేట గ్రామ సర్పంచ్ ప్రతినిధిని. ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి ఈ ప్రైమరీ కంపెనీని ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉన్నది 4 ఊళ్ళు: మంజూరుపేట, కెల్ల, దమర్సింగి, వల్లాపురం, ఎస్ఎస్ఆర్పేట, సొలిప్సోంపేట. ఈ 6 గ్రామాల ప్రజలు సుమారు 20,000 మంది ఉన్నారు. ఇక్కడ మాకు 15 ఎకరాల వరకు సుమారు ప్రభుత్వం చేసుకుని దాన్ని ఒక రాత్రి మీద ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ పేపర్ స్టేట్మెంట్కి అందరం భయాందోళన మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ గారిని అడిగినా సరే నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు. మాకు తెలియదు. ఎంఆర్ తెలియకుండా, విఆర్ఓ తెలియకుండా, ఆర్ఐకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా లిస్ట్ ఎవరు ఇస్తారు? ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ లేదు, ఇది ఎంత అనేసి ఎవరు కదా ఆవిడ తెలియదు అన్నది. తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళాం. మాకైతే ఏ ఆదేశాలు రాలేదు, మీకు చెప్తాం, మీకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇక్కడ రైతులందరూ 2023 జీవో ప్రకారంగా 80% రైతులు ఒప్పుకుంటేనే ఇక్కడ ఎవరైనా కంపెనీ పెట్టే అధికారం ఉంటుంది. ఇక్కడైతే ఈ ఒక్క రైతు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది ఈ గ్రామంలో అందరూ కోనారులు, గొర్రె గుడ్లతో ఉన్నారు. సర్పంచ్ ప్రతినిధి అంటే కనీసం మీకు కూడా తెలీదా? ఎవరికి తెలియదు. ఇంతవరకు ఇంటిమేషన్ కూడా మాకు మీ ఊరు వస్తున్నాం, మీ భూమి తీసుకుంటున్నాం, ఏం చేస్తాం, ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. ఇక్కడ దగ్గరలో రాజుగారు చెప్పినట్టు గరుడి ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ పూర్తిగా బోల్ట్ లిప్పుకొని అమ్ముకుపోతున్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ చేసుకొని అమ్ముకుంటున్నారు. సేమ్ పరిస్థితి ఇక్కడ ఇదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మా భూములు ఖాళీ చేసి ఈ 10,000 మందిని ఎక్కడ పెడతారు? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మా పరిస్థితి ఏంటి? అందరూ వ్యతిరేకిస్తున్నాం. మాకైతే కంపెనీ వద్దు, మేమైతే భూములు ఇవ్వము, అవసరం వస్తే ప్రాణాలకైతే తెగిస్తాం తప్ప కానీ భూమి పరిస్థితే లేదు. అది చంద్రబాబు క్లియర్గా మీ ద్వారా చెప్పండి. ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, మనం చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఒకసారి. చాలా మంది కూడా ఉన్నారు. అమ్మా, మీ బాధ ఏంటి, మీ సమస్య ఏంటి?